ఓం శాంతి. ఈరోజు జూన్ 4వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు యథార్థ రీతిలో పారలౌకిక తండ్రిని తెలుసుకున్నారు. అందువలన మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి లేక ఆస్తికులు అని అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి చేసే ఏ కర్తవ్యము ద్వారా వారు భక్తుల రక్షకులు అని రుజువవుతుంది? సమాధానం: భక్తులందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. దివాళా తీసిన వారిని సంపన్నంగా తయారు చేస్తారు. ఈ కర్తవ్యము ఒక్క తండ్రిదే. పాత భక్తులను బ్రాహ్మణులుగా తయారు చేసి వారిని దేవతలుగా తయారు చేయటమే వారిచ్చేటటువంటి రక్షణ. భక్తులందరికీ కూడా ముక్తి, జీవన్ముక్తిని ఇచ్చేందుకు భక్తుల రక్షకుడు తండ్రి వచ్చారు. ఈరోజు పాట: భోలానాథుడి కంటే సాటి ఇంకా ఏ నాథుడు కూడా లేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శ్రీమతం అనుసారంగా శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి. విశ్వమంతటికి కూడా సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపనలో తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఆత్మను సత్యమైన బంగారుగా అంటే పూర్తి శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఏ దేహదారిని కూడా స్మృతి చేయరాదు. పారలౌకిక తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఆత్మిక ఉన్నతి యొక్క సాధనాల ద్వారా సర్వ పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారు అకాలమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు ఉపయోగిస్తారో అలా ఆత్మిక ఉన్నతి కొరకు కూడా సాధనాలను ఉపయోగించండి. అందుకు సదా అకాలమూర్తి స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి నడుస్తారో వారు అకాల మృత్యువు నుంచి, అకాల కరువు అంటే అకాలము నుంచి కూడా, సర్వ సమస్యల నుంచి కూడా రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకొనుటకు కేవలం తమ పాత శరీర భావమును తొలగించుకుంటూ వెళ్ళండి అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే ఏదైనా విషయాన్ని పదే ఫీల్ చేస్తారో వారు ఫైనల్లో ఫెయిల్ అయిపోతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండేవారి స్మృతి చిహ్నము విష్ణువు రూపంలో చూపించారు. విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతిగా పడుకొని జ్ఞాన స్మరణ చేస్తూ హర్షితంగా అవుతున్నట్లు చూపించారు. కనుక హర్షితంగా ఉండేందుకు సాధనం జ్ఞానం యొక్క స్మరణ చేయటం. ఎవరు ఎంతగా జ్ఞాన స్మరణ చేస్తారో వారు అంతే హర్షితంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా వారి ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను తగ్గించలేదు. వారు సహనశీలతా శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని కూడా సహజంగానే దాటుకుంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.